చాలామంది ఎవరికి 99.5 99.9999% తెలియదు, ఎవరికి తెలియదు. అది తెలుసుకునేసరికి విడాకుల దాకా ఉంటారు. అంతే అంతే అబ్సల్యూట్లీ. పెళ్లి పుస్తకం సినిమా చూసిన తర్వాత ఆ ప్రతి మూమెంట్ని ఆయన అంత అందంగా చూపిస్తుంటే అబ్బా ఎంత బాగుంది అని. ఆ పాటని ప్రత్యేకంగా పెట్టుకున్నా, నాకు ఇష్టమైన పాట అది. అది నేను నా పెళ్ళిలో ప్లే చేయించుకున్నా. సో నైస్ అసలు రియలీ. అది కంపల్సరీ ఉండాలని. ఇప్పుడు పిల్లలు మీ ఇద్దరి పిల్లల సంగతి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా ఏం చెప్పి పంపిస్తారు? చెప్పడం అంటే మన వంతు మనం చెప్పాల్సింది చెప్తామండి. జాగ్రత్త, సి వరల్డ్ ఈజ్ నాట్ సో నేవ్, మీరు అనుకున్నంత అమాయకమైంది కాదు, చాలా ఇదిగా ఉంటుంది. జాగ్రత్త, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీకే తెలుస్తూ ఉంటుంది ఏదైనా ఇబ్బందిగా ఉండదు. ప్లీజ్ ట్రై టు అవాయిడ్ ది సిచ్యువేషన్, కమ్ డౌన్. కరెక్ట్. ఆ తర్వాత ఏదైనా అయ్యిందనుకో, చెయ్యి దాటేసిన తర్వాత మేము చేయగలిగింది ఏం లేదు, అయ్యో అనడం తప్ప. సో అని క్లియర్గా చెప్తుంటాం. నిజం. ఇట్స్ గ్రేట్ కాన్వర్జేషన్ అండి రియలీ. చాలా చాలా మీరు స్టార్టింగ్ నుంచి కాస్త రిజర్వ్డ్గా ఉన్నా తర్వాత మీరు ఎంతో ఫ్రీ హాయిగా మీరు ఎంజాయ్ చేస్తూ మాట్లాడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ. మొత్తాన్ని 20 ఏళ్ల నిరీక్షణ ఈరోజు ఇలా ఫలించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ రియలీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా అంటే మీరిద్దరూ మీడియాలో ఉన్నారు, ఫెమిలియర్ పర్సన్స్, సెలబ్రిటీస్. ఒక మాట చెప్తే జనాలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడుగుతున్నాను. పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి కానీ, చేసుకున్న వాళ్ళకి కానీ, విడిపోవాలి అనుకున్న వాళ్ళకి కానీ, కోర్టులో కేసులు నడుస్తున్న వాళ్ళకి కానీ, పెళ్ళి అనే ఒక దాని గురించి, భార్యాభర్తల బంధం గురించి మీ నుంచి ఒక మాట అని అంటే వాళ్ళందరికీ ఏం చెప్తారు? పెళ్ళి అంటే ఇది మెయిన్గా అండర్స్టాండింగ్ అండి. అండర్స్టాండింగ్ ఇస్ ది మోస్ట్ బేసిక్ థింగ్. ఇందులో చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడూ వస్తాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి, ఎక్కడో చోట కాఫీ దగ్గర నుంచో, పేపర్ ముందుగా మీరు చదవడం, వాళ్ళు చదవడం గురించో అన్ని ఆస్పెక్ట్లో వస్తాయి. కానీ ఇవన్నీ నథింగ్. వన్స్ యూ లవ్ ఎ పర్సన్ ఇవన్నీ ఏవి రావు. ఒక్కసారి గుర్తుంచుకోండి, నేను పెళ్లి చేసుకున్న పోయే పర్సన్ని నేను ప్రేమిస్తున్నాను లేదా, హార్ట్ఫుల్గా నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించబోతున్నానంటే ఎలాంటి ఇబ్బందులు రావు, అన్నిటికీ అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు రేపు మీ పిల్లలు లవ్ మ్యారేజ్ అంటే ఓకే అంటారా? అంతే కదా, డెఫినెట్గా. ఓహో. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకేముంది అంటే ఇది వేరు మీది వేరు టోటల్గా. అంటే భాష ఒక్కటే తేడా కానీ అన్ని సాంప్రదాయాలు అదొక్కటే ఇబ్బంది. ఎందుకంటే భాష తనకు వచ్చు కాబట్టి ఓకే. నేను ఇప్పుడు కూడా వాళ్ళకి చెప్తాను, ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ మలయాళీ గర్ల్స్, యస్ గో హెడ్. ఎందుకంటే వాళ్ళకి మలయాళం వచ్చు, వాడికి మలయాళం వచ్చు కాబట్టి ఇఫ్ యూ కంఫర్టబుల్ గో హెడ్. అంతే. అందులో సమస్య అలాంటిది ఇబ్బందులు ఏం లేదండి నాకు. మా ఫాదర్కి అసలు ఎప్పుడు అంటే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అమ్మ ఒకసారి చెప్పాను. నాన్నకు అంటే మా అమ్మకి తెలుసు ఇలా జరుగుతుందని. చెప్తే ఫస్ట్ కొంచెం కంగారు పడింది. ఎవరా అమ్మాయి, మలయాళీ అమ్మాయి అంటున్నావు, మరి కట్టేసుకుని నేను కట్టుకున్న తర్వాత వాళ్ళ కేరళకి పోదు కదా అంటే, సమస్య లేదు, అట్లాంటివి ఉండదులే అని చెప్పేసాను. తర్వాత మా నాన్నకి చెప్తే ఓకే, వాళ్ళు ఏం డబ్బులు పెట్టకపోయినా పర్లేదు, పెళ్లి చేయించడం బూచి నాది. సో నైస్. అంత లిబరల్గా ఉన్నాడు మా ఫాదర్. సో ఈ వాజ్ నేను కూడా అంతే, మీ ఇష్టం, అమ్మాయి మాత్రం అయ్యేట్టు చూసుకోను ఆయన అని చెప్తాను. నేను ఇంకా ఏంటో చెప్తున్నారు అనుకున్నాను, సీరియస్గా వింటూ ఉన్నాను. మీరు ఎక్కడో వింటున్నారు. లేదు, మీరు చెప్పిందని కళ్ళ ముందు పిక్చరైజ్ అవుతూ ఉంది యాక్చువల్లీ. సో ఐమ్ ఎంజాయింగ్ ద మూమెంట్. అలా అంతే, దట్ ఈస్ వాట్. ఎందుకంటే రేపు పొద్దున్న హీ హ్యాస్ టు ఫేస్ ఆల్ ది ప్రాబ్లమ్స్. కరెక్ట్. వీ విల్ బీ సపోర్టివ్, కానీ బట్ ఈ సపోర్ట్ అన్నది కనుక వెళ్తే నానా అర్థాలు పెడార్థాలు అవుతాయి. దే హ్యావ్ టు, అంటే వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. ఏ ప్రాబ్లం వచ్చినా పెడార్థాలు రాకుండా ఉండడం కోసం తనకు ఆ ఏజ్ వచ్చినప్పుడు, ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా చేసుకుంటాడు. ట్రూ. నేను ముందుగా కూర్చోబెట్టి చెప్పేస్తానండి అన్నీ. బిఫోర్ హీ వాంట్స్ టు గో ఇన్ టు ఎ వెడ్లాక్, ఇదిగో ఈ సమస్యలు ఉంటాయి, రావాలని రూల్ లేదు, రావచ్చు, కొన్ని వస్తాయి ఖచ్చితంగా అని అవన్నీ కూడా చెప్పేస్తాను. చెప్పేసిన తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నవ్వుకుంటారు. వెంటనే జ్ఞాపకం వస్తుంది కదండి మేము చెప్పినవి. ఇప్పుడు ఇందాక మా నాన్న చెప్పినట్టు, చిన్నప్పుడు ఇదిగోరా మీ అమ్మ నాకంటే ఫేమస్, నాకు ఇవ్వలేదు, ఇవన్నీ విన్నాను కాబట్టి నాకు లేదు. రైట్ రైట్.
అదే కనుక ఒకవేళ చెప్పకపోయి ఉంటే గ్యారంటీ వచ్చేదేమో. నిజం. థ్యాంక్ యూ సో మచ్ రియలీ. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. అయ్యో ఏం లేదు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ సార్.